నమస్వాయ. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ ఏమిటంటే భారతీయ చరిత్రలో ఐక్యత యూనిటీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి భారతీయ చరిత్రలో ఐక్యత ఒక ముఖ్యమైన విషయం. ఐక్యత ద్వారా భారతదేశంలో సంస్కృతి, సాంప్రదాయ మరియు అత్యంత అద్భుతమైన కథలు ఉన్నాయి. భారతీయ చరిత్రలో ఇతిహాస కథలు కూడా చాలా వరకు ప్రాముఖ్యం పొందింది. ఇది అందమైన చరిత్ర సంఘటన. ఐక్యత ద్వారా భారతీయ జాతీయ అభివృద్ధి, సమాజంలో శాంతి, సహజ సమస్యల పరిష్కారం మరియు దేశ అభివృద్ధి పోరాడుతుంది. ఐక్యత వల్ల రాష్ట్ర బలవంతమైన కోట్ల మనుషుల చర్యలను ఉన్నప్పుడు మాత్రమే వాటిని ఆర్థికంగా, సాంకేతికంగా, ఆరోగ్యంగా మరియు సాంస్కృతికరంగా బలపరుచుకోవచ్చు. ఇది దేశానికి అనుకూలంగా ఉంటుంది మరియు పూర్ణ విషయం. అనేక సంఘాలు, ఆంధ్రులు, రాష్ట్రాలు ఒకటిగా కలిగి ఒకేసారి పోరాడటం, ఐక్యత ప్రజలు శ్రమ వలన సాధించడం మహత్వపూర్వం. అలాగే వివిధ సంస్థలు, ధర్మాలు, సాహిత్యం, కళలు వ్యక్తిగతంగా మరియు సామాజికంగా ఒకటిగా జరుగుతాయి. ఇది 1857లో సమరంగా ప్రారంభమైంది మరియు బ్రిటిష్ సామ్రాజ్యం నివాసులకు ఎదురైన ఎక్కువగా సాధారణ జనాల పోరాటాలు అయినప్పటికీ ప్రవాస సంఘటనలు ఉదయంతో ప్రభుత్వం ఎదురు సమరంలో భాగం పడుతుంది. ఈ సమరంలో వివిధ జాతీయాల మధ్య ఐక్యత చూపించడం అత్యంత ముఖ్యం. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఒకేసారి విముక్తిని సాధించే ప్రయత్నాలు చేపట్టినట్లయితే అనేక జనాలు సహకరించడం గలవారు. భారతీయ చరిత్రలో ఏకత్వం అత్యంత ప్రధానమైన భాగం. భారతీయ సంస్కృతిలో సామాజిక సమానత మరియు భౌగోళిక వివిధతలను ఆదరించే ఏకత్వం ఉంది. ఇది అనేక భాషలు, ధర్మాలు, జాతీయతలు కలిగి ఒకే దేశంగా వివరించబడుతుంది. ఈ ఏకత్వంలో భారతీయ చరిత్రలో వేరువేరు కాలాల్లో సంఘర్షణల మధ్య కూడా ఒకటే భావనగా ప్రతిఫలిస్తుంది. సమాజంలో ఏకత్వం ఉండటం భారతీయ చరిత్రకు విజయం కావచ్చు. భారతీయ చరిత్రలో వివిధ సమాజ వార్తలు, పరంపరలు, జాతీయ క్రియలు, మతాలు మరియు విభిన్న రాష్ట్రాల యొక్క ఒకే అద్భుతంగా ఉంటాయి. రాజాలు పాటలు ప్రత్యేక స్థలాలని నిర్వహిస్తుంది మరియు భారతీయ సమాజంలో సమానత్వం మరియు సమాధానంతో అత్యంత ముఖ్యంగా చర్చించబడుతుంది.